వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పేర్లు తొలగించడాన్ని నిరసిస్తూ గ్రామ పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కలెక్టరేట్ పాదయాత్రకు బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకుని ఎంపీడీఓ కార్యాలయంలో సముదాయించారు. తమకు ఇల్లు రావడం లేదని కలెక్టర్కు వెళ్తామని లబ్ధిదారులు మొరపెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నార్లాపూర్ వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ, 5వ తేదీన సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు అధికార యంత్రాంగంతో కలిసి పథకం పనులను పరిశీలించారు. సీఎం సందర్శించే ప్రదేశాలు, ఆయనకు పథకం పురోగతిని వివరించే విధానం, భద్రతా ఏర్పాట్లు, ప్రజాప్రతినిధుల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రహదారి విస్తరణలో భాగంగా భూసేకరణ నిమిత్తం పరిహారం చెల్లించి భూమిని స్వాధీనం చేసుకోకుండా వదిలివేయడంపై లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల్లో తక్షణమే అమలు చేసి ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చాలని నగరానికి చెందిన లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2009లో అమీర్పేట రహదారి విస్తరణ కోసం భూసేకరణ చేపట్టిందని, ఇందులో భాగంగా ఏ కృష్ణమూర్తికి చెందిన 198 గజాల స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించి 86 లక్షలు చెల్లించాలని తెలిపారు. కోదాడ పెద్ద చెరువు మత్స్య సొసైటీ ఎన్నికల పోలింగ్ సందడి మొదలైంది. 9 మంది డైరెక్టర్లు ఉన్న ఈ సొసైటీకి 1 ఏకగ్రీవం కాగా మిగిలిన 8 డైరెక్టర్లను నేడు ఎన్నుకోనున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్నికల కేంద్రం ఏర్పాటు చేయడంతో పాఠశాల వద్ద సందడి నెలకొంది. పెద్ద శంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో జరిగిన చోరీ కేసులో పోలీసులు మరో 3 నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 14.2 తులాల బంగారం, 87 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వన్నీ, నసరులాబాద్, ఎల్లారెడ్డి ప్రాంతాల్లోనూ పలు చోరులకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇంకా 2 నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా పాపంపేట మండలం నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు జరిగాయి. ఈ వార్త ఆలయ ప్రాముఖ్యతను, అమ్మవారి అలంకరణ తెలియజేస్తోంది. కౌటాల మండలంలోని 20 గ్రామ పంచాయతీలో సర్పంచ్లు స్థానిక ఎంపీడీఓ నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు మంజూరీ నిధులు సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సర్పంచ్లకు తగిన గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేసే వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. పెనపాక మండలం ఈ బయ్యారం ఎలిసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల వీచిన గాలివాన కారణంగా సుమారు 8 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ శాఖ ఏడీఈ ఉమామహేశ్వరరావు, ఏఈ వేణుగోపాల్తో కలిసి దెబ్బతిన్న విద్యుత్ లైన్లో స్తంభాలను పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు 60,000కు పైగా నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం హక్కులు సాధించేందుకు త్వరలో దేశవ్యాప్తంగా మేమంతో మాకంత నినాదంతో మహోద్యమం చేపట్టనున్నట్లు జస్టిస్ బి ఈశ్వరయ్య తెలిపారు. హైదరాబాద్లోని బీసీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచిత హక్కులు, అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై చల్లబడడంతో ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నెమ్మదిగా జరుగుతున్నాయి. వాతావరణ మార్పుతో రైతులు వర్షాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.